హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం లాస్ట్ టైం ఆర్ఆర్బి ఎల్పికి సంబంధించిన సిపిటి 1కి సంబంధించి మాక్ టెస్ట్ 1 మనం మాట్లాడుకున్నాం. సో దాంట్లో ఇంపార్టెంట్ 20 సైన్స్ క్వశ్చన్స్ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాం కదా. ఈరోజు మాక్ టెస్ట్ 2 గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో రెండో మాక్ టెస్ట్లో ఉన్న 20 సైన్స్ క్వశ్చన్స్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా క్లియర్గా క్వశ్చన్ బై క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో లాస్ట్ వీడియోలో నేను మాట్లాడుతూ ఎయిడ్స్ అనేది కమ్యూనికబుల్ డిసీజా అవునా కాదా అని అడిగాను. సో ఎయిడ్స్ అనేది ఒక కమ్యూనికబుల్ డిసీజే, అది కూడా ఒక అంటువ్యాధిగా మనం పరిగణించవచ్చు. కానీ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఎలా అంటువ్యాధి ట్రాన్స్ఫర్ అయిద్దో అలా అవ్వదు. కానీ ఇది కూడా ఇన్ఫెక్టిషియస్ డిసీజెస్. బ్రెస్ట్ మిల్క్ ద్వారా, బ్లడ్ ద్వారా, వజినల్ ఫ్లూయిడ్స్ ద్వారా, సెమన్ ద్వారా ఈ ఎయిడ్స్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా ఒక కమ్యూనికబుల్ డిసీజ్గా కన్సిడర్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న క్వశ్చన్కి సంబంధించి పెట్టాను. సో పీడిఎఫ్ కాస్త లేట్ అయినా సరే నేను కంపల్సరీగా పీడిఎఫ్ కూడా ఆ వీడియోకి సంబంధించి ఈ వీడియోకి సంబంధించి అన్ని పీడిఎఫ్స్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీగా వస్తాయి. మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఎవరైనా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉండిద్ది, అక్కడ జాయిన్ అయిపోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. సో ఈరోజు ఆలస్యం చేయకుండా ఇంకా ఈరోజు క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. టాప్ 20 సైన్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 కవర్ అయ్యే విధంగా, అదేవిధంగా సిబిటి 2ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సిబిటి 1ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్, which of the following takes in food using temporary finger-like extensions of the cell surface which fuse over the food particle forming food vacuole అన్నారు. కింది వాటిలో ఏది కణం ఉపరితలం యొక్క తాత్కాలిక వేలు లాంటి పొడిగింపులను ఉపయోగించి ఆహారాన్ని తీసుకుంటుంది, ఇది ఆహారం కణంపై కలిసిపోయి ఆహార వ్యాక్యూల్ని ఏర్పరుస్తుంది అన్నాడు. సో ఏ కణం ఫుడ్ వ్యాక్యూల్ని క్రియేట్ చేసుకొని ఫుడ్ని ఇంటేక్ తీసుకుంటుంది అని అడిగాడు. సో ఏముంది, అమీబా అనేది అన్నమాట. సో అమీబా ఫుడ్ వ్యాక్యూల్ని క్రియేట్ చేసి తీసుకునిద్ది అనమాట. ఏ స్ట్రక్చర్స్, ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్, వేల లాంటి స్ట్రక్చర్స్ అన్నమాట. అమీబా మీద వేల లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని మనం సూడోపోడియా అంటాం, మిథ్యాపాదం అంటాం తెలుగులో. వాటి ద్వారా ఏం చేస్తుంది, ఫుడ్ని ఇంటేక్ చేసుకుంటుంది అనమాట. చేసుకున్న తర్వాత ఒక ఫుడ్ వ్యాక్యూల్ని క్రియేట్ చేసుకుంటుంది, ఓకేనా. సో బ్యాక్టీరియా కాదు, పారామిషన్ కాదు, వైరస్ కాదు, అమీబా అనమాట. సో సూడోపోడియా ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. అసెక్షువల్ రీప్రొడక్షన్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే శక్తి నిత్యత్వ నియమం సూత్రం ఎలా చెబుతుంది అని అన్నాడు. ఏం చెబుతుంది, ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ నాట్ బి డెస్ట్రాయిడ్, ఓన్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. అంటే శక్తిని సృష్టించలేము, నాశనము చేయలేము, ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మాత్రమే బదిలీ చేయొచ్చని ఎవరు చెబుతున్నారు, ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. శక్తి నిత్యత్వ నియమం చెబుతుంది. గుర్తుపెట్టుకోండి, E=mc² ఫార్ములా తెలుసు కదా. E=mc² కూడా ఎనర్జీ ఏమవుతుంది అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. అంటే ఒక వస్తువు తీసుకోండి, పర్టికులర్ మాస్ ఉన్న వస్తువు తీసుకొని ఆ మాస్ ఉన్న వస్తువుని మన వెలాసిటీ ఆఫ్ లైట్ స్పీడ్ కన్నా స్క్వేర్ స్పీడ్తో మనం కానీ విసిరామనుకోండి, దీని వెలాసిటీ ఏమైపోయింది, ఎనర్జీగా మారిద్ది అనమాట. అదే E=mc² యొక్క అర్థం. సో E=mc² అంటే చాలామందికి తెలియదు. ఒక మాస్ ఉన్న వస్తువుని తీసుకొని దాన్ని వెలాసిటీ ఆఫ్ లైట్ స్పీడ్ అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్ స్పీడ్కి స్క్వేర్ స్పీడ్తో విసిరామనుకోండి, అప్పుడు దాని స్పీడ్ ఏమైపోయింది, ఎనర్జీగా మారింది. చూసారా, ఇక్కడ కూడా మనం క్రియేట్ చేయలేదు, డెస్ట్రాయ్ చేయలేం,
ఏం చేసాం, ట్రాన్స్ఫర్ చేసాం, అదనమాట. కాబట్టి శక్తి నిత్యత్వ నియమం అంటే ఎనర్జీని క్రియేట్ చేయలేము, అలాగని నాశనము చేయలేము. ఒక రూపం నుంచి ఇంకో రూపానికి జస్ట్ మనం మార్చగలం. ఓకేనా. సో తర్వాత థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. కింది వాటిలో సరిపోలని దాన్ని, భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు. సో బ్లాక్ రెవల్యూషన్, ఇదే తప్పు. బ్లాక్ రెవల్యూషన్ తప్పు. బ్లాక్ రెవల్యూషన్కి వాడు కోల్ ఇవ్వకూడదు. బ్లాక్ రెవల్యూషన్ అంటే క్రూడ్ ఆయిల్, పెట్రోలియం అవి ఇవ్వాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వైట్ రెవల్యూషన్ అంటే మిల్క్, కరెక్టే. పింక్ రెవల్యూషన్ అంటే మీట్ వచ్చిద్ది, ఆనియన్ వచ్చిద్ది, ఫార్మాసిటికల్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రాన్స్, రొయ్యలు కూడా వస్తాయి అన్నమాట. వీటి అభివృద్ధికి సంబంధించింది పింక్ రెవల్యూషన్. బ్లూ రెవల్యూషన్ అంటే ఏమొస్తుంది, ఫిష్ అన్నమాట. ఇది కాకుండా రెడ్ రెవల్యూషన్ అంటారు, అక్కడ కూడా మీట్ వస్తుంది అండ్ టొమాటో వస్తుంది. గ్రే రెవల్యూషన్ అంటారు, అక్కడ మనకి లెదర్ వస్తుంది అనమాట. సిల్వర్ రెవల్యూషన్ అంటారు, అంటే మనకి ఎగ్ అండ్ పౌల్ట్రీ ఉత్పత్తిని పెంచడం అనమాట. నెక్స్ట్ సిల్వర్ ఫైబర్ అంటారు, సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అంటే కాటన్ అనమాట, కాటన్ ఉత్పత్తికి సంబంధించి. నెక్స్ట్ గోల్డెన్ ఫైబర్, గోల్డెన్ ఫైబర్ అంటే ఏమో జనుముకు సంబంధించి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఈ రెవల్యూషన్స్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, బ్లడ్ డస్ నాట్ క్లాట్ ఇన్సైడ్ ద బాడీ బికాస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్నాడు. మన బాడీ లోపల బ్లడ్ ఉంది, కానీ ఇది ఎందుకు క్లాట్ అవ్వట్లేదు, శరీరంలో రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి కారణమయ్యే పదార్థం ఏంటి అన్నాడు. హెపారిన్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. హెపారిన్ అనేది రిలీజ్ అవ్వటం వల్ల మన బాడీలో బ్లడ్ క్లాట్ అవ్వదు. ఫైబ్రినోజన్ అనేది బ్లడ్ క్లాట్ అవ్వటానికి ఉపయోగపడేది అనమాట, క్లాట్ అవ్వటానికి ఉపయోగపడింది. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ హిపారిన్ అనేది బ్లడ్ రక్తం గడ్డగడటానికి ముఖ్యమైన కణాలు థ్రాంబోసైట్స్, దాంట్లో ముఖ్యమైనది థ్రాంబిన్ అనమాట. ఈ థ్రాంబిన్ యాక్షన్ ఆపేస్తుంది ఎవరు, హిపారిన్. అందుకే రక్తం గడ్డకట్టకుండా ఉండిద్ది అనమాట. కట్టాలి అంటే ఏమో థాంబ్రిన్, కట్టకుండా ఉండాలంటే ఏమో హిపారిన్. హిపారిన్ ఈ థ్రాంబ్రిన్ ఆపేస్తూ ఉండిద్ది. ఓకేనా. ఇక నెక్స్ట్ హిమోగ్లోబిన్ తెలుసు మీకు, ఆర్బీసీ, ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగపడుతూ ఉండిద్ది. ఓకేనా. ఇక ప్లాస్మా కూడా తెలుసు, ప్లాస్మాలో ప్రోటీన్స్ ఉంటాయి. ప్లాస్మా కూడా కొన్ని రకాల హార్మోన్స్ని, ఎంజైమ్స్ని లాంటి వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండిద్ది, అదనమాట విషయం. నెక్స్ట్, when light passes from one medium with a high refractive index to the medium with a lower refractive index, హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఒక లైట్ రే ట్రాన్స్ఫర్ అయితే హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఎప్పుడైతే ఒక లైట్ రే ట్రాన్స్ఫర్ అయిద్దో అదేమైద్ది, బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. నార్మల్కి ఏమైద్ది, దూరంగా వెళ్ళిపోయిద్ది అనమాట. ఓకేనా. ఇదిగోండి ఇలా మనం పంపించామనుకోండి, ఇది నార్మల్ కదా, దూరంగా వెళ్ళిపోయిద్ది. దిస్ ఈజ్ కాల్డ్ నార్మల్. ఇదేమో ఇన్సిడెంట్ రే, ఇదేమో రిఫ్రాక్టివ్ రే, దూరంగా వెళ్ళిపోయింది. ఓకేనా. అది ఎప్పుడు, ఇది హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయి ఉండాలి, ఇది లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయి ఉండాలి. ఓకేనా. అలా కాకుండా రివర్స్లో జరిగింది అనుకోండి, ఒకవేళ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి వచ్చింది అనుకోండి, టువార్డ్స్ ద నార్మల్, నార్మల్ వైపు వస్తుంది అనమాట, టువార్డ్స్ ద నార్మల్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్, విచ్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ కార్డియాక్ రిథమ్. ఓకే, కార్డియాన్ రిథమ్ ఇన్ హ్యూమన్ బాడీ అన్నాడు. ఓకే, మన బాడీలో మానవ శరీరంలో సర్కేడియన్ రిథమ్, జీవ గడియారం నియంత్రణకు బాధ్యత వహించే హార్మోన్ ఏంటి అన్నాడు. సో బాధ్యత వహించే హార్మోన్ ఏంటి, మెలటోనిన్ అనమాట. ఓకేనా. మెలటోనిన్ ఇది మన బాడీ బయోలాజికల్ క్లాక్ని కంట్రోల్ చేస్తూ ఉండిద్ది. బాడీ బయోలాజికల్ క్లాక్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనా. బాడీని
ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఈ మొత్తం కంట్రోల్ కూడా మెలటోనిన్ చేస్తూ ఉండిద్ది. ఓకేనా. సో మెలటోనిన్ ఎవరు రిలీజ్ చేస్తారు? పీనియల్ గ్రంథి. పీనియల్ గ్రంథి బ్రెయిన్లో ఉండిద్ది అనమాట, అది కంట్రోల్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. చాలామంది నిద్ర సరిగ్గా లేకపోయినా, నైట్ డ్యూటీలు ఎక్కువ చేసినా ఈ మెలనిన్ బాగా డిస్టర్బ్ అయ్యిద్ది. వాళ్ళ స్లీప్ సైకిల్ బాగా డిస్టర్బ్ అయ్యిద్ది. స్లీప్ సైకిల్ ఒకసారి డిస్టర్బ్ అయిందో ఆటోమేటిక్గా బీపీ, ఆటోమేటిక్గా షుగరు, ఆటోమేటిక్గా ఒబిసిటీ, ఇలా చాలా రోగాలకు ప్రాబ్లం అవుతుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మెలటోనిన్తో. మెలటోనిన్ వేరు, మెలనిన్ వేరు. చాలామంది మెలనిన్కి మెలటోనిన్కి తేడా తెలియదు. మెలనిన్ అంటే అది ఒక పిగ్మెంట్ అనమాట. ఓకేనా. మన బాడీలో ఉన్న స్కిన్ కలర్ని, మన బాడీలో ఐ కలరు, మన బాడీలో ఉన్న హెయిర్ కలరు, దాన్ని డిసైడ్ చేసే పిగ్మెంటే మెలనిన్. గుర్తుపెట్టుకోండి. సన్ నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి కూడా మన బాడీని బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉండిద్ది. మెలనిన్ ఎక్కువ ఉత్పత్తి అయిందనుకోండి చాలా బ్లాక్గా ఉంటూ ఉంటారు మనుషులు. మెలనిన్ బాగా తక్కువ ఉత్పత్తి అయిందనుకోండి చాలా వైట్గా ఉంటారు. సో మీడియంగా ఎంత కావాలో అంతే ఉత్పత్తి అవ్వాలన్నమాట. ఇది దేని నుంచి వచ్చింది అంటే మెలనోసైట్స్ నుంచి ఉత్పత్తి అయింది. కాబట్టి మెలనిన్ వేరు, మెలటోనిన్ వేరు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో సర్కేడియన్ రిథమ్ బయాలజికల్ క్లాక్ అనమాట, మన బాడీలో జీవ గడియారాన్ని కంట్రోల్ చేసేది మెలటోనిన్. ఇది మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి అడిగిన క్వశ్చన్. కమింగ్ టు 7th క్వశ్చన్. వేర్ ఇస్ ద సోడియం లొకేటెడ్ ఆన్ ద పీరియాడిక్ టేబుల్ అన్నాడు. పీరియాడిక్ టేబుల్లో ఇదేమో ఎస్ బ్లాకు, డి బ్లాకు, పి బ్లాకు, ఇక్కడేమో ఎఫ్ బ్లాక్ ఉండిద్ది. ఎక్కడ ఉండిద్ది అన్నాడు. సోడియం అనేది మెటల్ కాబట్టి లెఫ్ట్ వైపు ఉండిద్ది. ఓకేనా. సో ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఎస్ బ్లాక్లో ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి. సింపుల్ క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ వన్. బయోమాగ్నిఫికేషన్, జీవవృద్ధి అంటే ఏంటి? 8th క్వశ్చన్. బయోమాగ్నిఫికేషన్, జీవవృద్ధి అంటే ఏంటి? మీకు చాలాసార్లు చెప్పాను కూడా నేను. జీవవృద్ధి అంటే ఒక ఫిట్ పిరమిడ్ మీరు తీసుకున్నారనుకోండి, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షియరీ కన్జ్యూమర్స్, ప్రిడేటర్. ఓకేనా. ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ మనం పెస్టిసైడ్స్ వాడతాం, పురుగుల మందులు వాడతాం. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే పెస్టిసైడ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మొక్కల్ని వేరే జంతువులు తింటాయి, ఆ జంతువులను వేరే వాటిని వేరేవి తింటూ ఉన్నప్పుడు పురుగుల మందు ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. సో ఇంక్రీజింగ్ ది నంబర్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇన్ ద ఆర్గానిజమ్స్ ఫర్ సక్సెసివ్ ట్రోపిక్ లెవెల్. ఆహార శ్రేణిలో వరుసగా పై స్థాయిలో వెళ్ళే కొద్దీ పురుగుల మంది పరిమాణం ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఆటోమేటికల్లీ పెస్టిసైడ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంక్రీజింగ్ ది నంబర్ ఆఫ్ పెస్టిసైడ్స్. ఓకేనా. కమింగ్ టు 9th క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ కాంపోనెంట్ దట్ డిఫరెన్షియేట్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ నాన్ లివింగ్ మ్యాటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమికల్ కంపోజిషన్ అన్నాడు. రసాయన నిర్మాణ పరంగా జీవులని అజీవ పదార్థాల నుంచి వేరు చేసే ప్రధాన అంశం ఏంటి అన్నాడు. అంటే లివింగ్ వాటికి నాన్ లివింగ్ వాటికి మెయిన్ తేడా ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ వన్స్ అని అడిగాడు. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. లివింగ్ వాటిలో హై ప్రపోర్షన్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. నాన్ లివింగ్ వాటిలో లో అమౌంట్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి. కాబట్టి భూమిలో చనిపోయినప్పుడు కూడా ఒక వస్తువుని డేటింగ్ చేస్తున్నప్పుడు కార్బన్ డేటింగ్ అంటారు. అంటే అది ఎప్పుడు చనిపోయింది, దాని ఏజ్ ఎంత ఉంది అన్నప్పుడు కూడా మనం కార్బన్ డేటింగ్గా వాడుతూ ఉంటాం. ఎక్కువ కార్బన్ శాతం ఆ జీవిలో ఫైండ్ అవుట్ చేస్తే అది లివింగ్ది. తక్కువ కార్బన్ శాతం మనం దాంట్లో ఫైండ్ అవుట్ చేస్తే అది లివింగ్ కాదు, నాన్ లివింగ్. అదొక చెట్టు లేదా ఒక డైనోసార్ అనే విషయం కూడా మనం చెప్పొచ్చు అనమాట. కాబట్టి లివింగ్ వాటికి నాన్ లివింగ్ వాటికి తేడా ఏంటి అంటే ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ కాంపోనెంట్స్. కార్బన్ సమ్మేళనాల ఉనికి ప్రాణం కలిగిన వాటిలో ఎక్కువ ఉండిద్ది వెన్ కంపేర్ టు ప్రాణం లేనివి. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10వ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ నుంచి
కెపాసిటెన్స్ ఆఫ్ ఎనీ కెపాసిటర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్నాడు. సో కెపాసిటెన్స్ ఫార్ములా తెలుసుకోవాలి. క్యూ సి ఈక్వల్ టు క్యూ బై వి. ఓకేనా. రేట్ ఆఫ్ రేషియో ఆఫ్ చార్జ్ టు వోల్టేజ్. ఎంత వోల్టేజ్ అప్లై చేసి ఎంత ఛార్జ్ని స్టోర్ చేసుకోగలిగాం. ఎందుకంటే కెపాసిటర్ ఈజ్ ఎ స్టోరింగ్ డివైస్. ఇట్ స్టోర్స్ ద ఛార్జ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా. అది ఇండక్టర్ చూస్తున్నాం అనుకోండి, అది కూడా స్టోరింగ్ డివైజే. అది ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ రూపంలో స్టోర్ చేసుకునేది. సి ఈక్వల్ టు క్యూ బై వి. హౌ మచ్ ఆఫ్ వోల్టేజ్ వీ అప్లైడ్, ఆ వోల్టేజ్ వల్ల ఎంత ఛార్జ్ని మనం స్టోర్ చేసుకున్నాం. ఓకేనా. కెపాసిటీ దేంట్లో కలవాలి, ఫారడేస్లో కలవాలి. ఇండక్టెన్స్ అంటే ఎల్ అనమాట. దేన్ని కలవాలి, హెన్రీస్లో కలవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో రేషియో ఆఫ్ చార్జ్ క్యూ టు వి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్కి నిర్వచనం ఇదే అనమాట. ఓకేనమ్మా. కమింగ్ టు 11వ క్వశ్చన్. ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద శాటిలైట్ కమ్యూనికేషన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాల్లో ఏ రకం ఉపగ్రహ కమ్యూనికేషన్లో వాడుతూ ఉంటారని అడిగాడు. సో శాటిలైట్ కమ్యూనికేషన్లో ఎక్కువగా వాడేది ఏంటి, మైక్రోవేవ్స్ అనమాట. మైక్రోవేవ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మైక్రోవేవ్స్ని ఎవరు కనుక్కున్నారు, స్పెన్సర్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. ఎక్స్రేస్ ఎవరు కనుక్కున్నారు, రాంటజన్ అనే వ్యక్తి కనుక్కున్నాడు. యూవీ రేస్ ఎవరు కనుక్కున్నారు, రెట్టర్ అనే వ్యక్తి కనుక్కున్నాడు. గామా రేస్ ఎవరు, విల్లార్డ్ అనే వ్యక్తి కనుక్కున్నాడు. మనకి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని ఉండిద్ది అనమాట. దీంట్లో మనం అంటే విజిబుల్ లైట్కి ముందున్న రేసు, విజిబుల్ లైట్ తర్వాత ఉన్న రేసు అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. కుదిరితే దీని మీద ఒక చిన్న వీడియో మాట్లాడతాను ఒక 20 minutesలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనం సైంటిస్టులు ఇవి ఎక్కడెక్కడ వాడతారు అన్న విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రేస్ ఇచ్చి ఈ రేస్ ఒక అప్లికేషన్స్ అనేవి స్టేట్మెంట్స్ లాగా అడుగుతున్నాడు, అక్కడక్కడ కనబడుతున్నాయి. ఓకేనా. కమింగ్ టు 12వ క్వశ్చన్. ఇన్ ద ల్యాబొరేటరీ CO2 is prepared by the action of dilute acids on carbonates. Okay. Which of the following is a byproduct when CaCO3 reacts with HCl? CO2 అనేది ప్రిపేర్ అయిందనమాట. ఇప్పుడు ఒక డైల్యూట్ యాసిడ్ తీసుకెళ్ళిపోయి కార్బోనేట్స్తో చర్య జరిపితే ప్రయోగశాలలో CO2 తయారీకి కార్బోనేట్లపై నీరుగారిన ఆమ్లాలు అంటే డైల్యూట్ యాసిడ్స్తో చర్య జరిపారు. ఉదాహరణ ఇచ్చాడు, CaCO3, HCl ఇది ఒక కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్, ఇదేమో యాసిడ్ అనమాట. ఇప్పుడు ఈ రెండు చర్య జరిపామనుకోండి CO2 వస్తుంది అన్నాడు. ఓకే, CO2 వచ్చింది. తర్వాత ఇక్కడ ఆక్సిజన్లు 3 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్లు 2 ఉన్నాయి. ఓకే, ఇంకొక ఆక్సిజన్ మిగిలిపోయింది కదా, మిగిలిపోయింది. నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది, కంపల్సరీగా ఇక్కడ వాటర్ అయి ఉండాలి. ఓకేనా. ఇక్కడ 2 పెట్టుకోండి. అప్పుడు మిగిలిపోయేది ఏంటి, CaCl2. Cl1 Cl1, Cl2లు 2 Cl2లు 2. కార్బన్లు ఇక్కడ 2 1 3. సో కార్బన్లు ఎంత, కార్బన్లు ఇక్కడ 1 ఇక్కడ 2 3 ఇక్కడ 3. ఎస్, బ్యాలెన్సింగ్ చక్కగా అయింది. మనకు అర్థం కానప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకోవడమే. CaCO3 ఒక మెటల్ సాల్ట్, నెక్స్ట్ యాసిడ్, 2 చర్య జరపడం వల్ల నాకు కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, CaCl2 కూడా వచ్చింది. ఎక్స్ట్రాగా ఏమొచ్చింది, నాకు వాటర్ వచ్చింది. ఇదనమాట. సో వాటర్ అంటే ప్రయోగశాలలో మనం CO2 తయారు చేస్తున్నప్పుడు వేడితో యాసిడ్స్తో కార్బోనేట్స్ని చర్య జరిపి చేస్తున్నప్పుడు మనకి బై ప్రొడక్ట్గా వాటర్ కూడా వస్తుంది. ఇలా రియాక్షన్ జరిపినప్పుడు మీకు అర్థమైపోయింది. ఓకేనా. H2 ఉంది, చక్కగా ఓన్ పెట్టుకొని బ్యాలెన్సింగ్ చేసుకుంటే తెలిసిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్లు 2 ఉన్నాయి, ఇంకో ఆక్సిజన్ ఉంది కదా, కంపల్సరీగా O వాడాలి. అంటే H2 రాదు, H2తో పాటు O కూడా వచ్చింది అని కన్ఫర్మ్ అవ్వాలి. ఓకేనా. పదమూడవ క్వశ్చన్. ఇన్ ద రియాక్షన్ బిట్వీన్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇదేమో బేస్ అనమాట, ఇదేమో యాసిడ్ అనమాట. ఈ 2 చర్య జరిపామనుకోండి ఏం ఫామ్ అయింది అన్నాడు. యాసిడ్ బేస్ చర్య జరిపితే
సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అయింది అంతేగా. సో ఇది కాదు. ఎస్, సాల్ట్ ప్లస్ వాటర్, NaCl అనేది సాల్ట్, H2 అనేది వాటర్. ఇది కాదు, ఇది కాదు. NaClO ఏంటి? డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. 14th క్వశ్చన్. ద ప్రాసెస్ ఆఫ్ సెపరేటింగ్ సబ్స్టెన్సెస్ బేస్డ్ ఆన్ దేర్ బాయిలింగ్ పాయింట్స్. మరిగే ఉష్ణోగ్రతల ఆధారంగా పదార్థాలను వేరు చేసే ప్రక్రియను ఏమంటారు? అంటే బాయిలింగ్ పాయింట్ మీద ఆధారపడి పదార్థాలను మనం వేరు చేస్తాం అన్నమాట. దాన్ని క్రోమాటోగ్రఫీ అంటారా? కాదు. క్రోమాటోగ్రఫీ అంటే కలర్స్ని బట్టి అనమాట. కలర్స్ని బట్టి వేరు చేసే పద్ధతి. ఫిల్టరేషన్ కాదు. ఎవాపరేషన్ కూడా కాదు. డిస్టిలేషన్, స్వేదన పద్ధతి. డిస్టిలేషన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వేడి చేయటం అన్నమాట. ఓకేనా? ఇలాంటిది ఇంకోటి ఉండిద్ది, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటారు. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఇంకా హెవీగా హీట్ చేస్తారనమాట. హెవీగా హీట్ చేస్తారు. దీని తెలుగులో అంశిక స్వేదనం అంటారు. గుర్తుపెట్టుకోండి, స్వేదనం అని వస్తే వేడి చేయడం అనమాట. సో బాయిలింగ్ పాయింట్ ఆధారంగా రెండు కాంపౌండ్స్ని లేదా రెండు మిక్చర్స్ని మనం వేరు చేస్తున్నాము అంటే దట్ ఈస్ కాల్డ్ డిస్టిలేషన్. ఓకేనా? 15వ క్వశ్చన్. విచ్ సబ్స్టాన్స్ ఈస్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ ఇన్ఫెక్టెంట్ ఇన్ డ్రింకింగ్ వాటర్. సో త్రాగునీటిని క్రిమిరహితం, క్రిములు లేకుండా చేయడానికి వాడే పదార్థం ఏది అన్నాడు. సో సోడియం క్లోరైడ్ కాదు, సోడియం కార్బోనేట్ కాదు, క్లోరిన్ అనమాట. మనం కూడా అప్పుడప్పుడు క్లోరిన్ వాటర్ తాగుతూ ఉంటాం. సో నీళ్ళలో ఉన్న క్రిముల్ని చంపడానికి వాడుతూ ఉంటారు. నీళ్ళలో క్రిముల వల్ల మొన్నే చెప్పాను చాలా ప్రమాదకరమైన రోగాలు వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? కమింగ్ టు 16th క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ టిష్యూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మింగ్ ద outer surface and lining of the internal cavities of the body. శరీర బాహ్య ఉపరితలం మరియు అంతర్గత గవాక్షాలను, గవాక్షాలు అంటే అర్థం ఏంటంటే కిడ్నీ ట్యూబ్స్ కానీ, ఓకేనా, మన బాడీ లోపల కొన్ని ఆర్గాన్కి సంబంధించిన ట్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ట్యూబ్స్ని కానీ శరీరం యొక్క బాహ్య ఉపరితలాన్ని కానీ కప్పే కణజాలం ఏంటి అన్నాడు. ఓకేనా? అవుటర్ సర్ఫేస్ని, లైనింగ్ని కప్పే టిష్యూ ఏంటి అన్నాడు. సో కనెక్టివ్ టిష్యూ కాదు, మస్కులరు కాదు, ఎపిథీలియల్ టిష్యూ అనమాట. ఎపిథీలియల్ కణజం అనేది మనకి ప్రొడక్షన్కి ఉపయోగపడుతూ ఉండిద్ది, అబ్జార్ప్షన్కి ఉపయోగపడుతూ ఉండిద్ది, ఎక్స్క్రీషన్కి ఉపయోగపడుతూ ఉండిద్ది, సెక్రీషన్, ఈ 4 వాటికి ముఖ్యంగా ఉపయోగపడుతూ ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి. సో ఎపిథీలియల్ టిష్యూ అనేది క్యావిటీస్ యొక్క లైనింగ్, ఇంటర్నల్ క్యావిటీస్ అనమాట. ఆ లైనింగ్ మీద ఉండిద్ది, అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ లాగా పనిచేస్తూ ఉండిద్ది అవుటర్ సర్ఫేస్ మీద. ఓకేనా? దట్ ఈస్ 16th క్వశ్చన్. 17th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఇది లాస్ట్ టైం ఆర్ఆర్బి గ్రూప్ డి షిఫ్ట్లో కూడా అడిగాడు. ఇలాంటి మోడలే రీసెంట్గా జరుగుతున్న గ్రూప్ డి షిఫ్ట్స్లో. సో న్యూటన్స్ థర్డ్ లా మోషన్కి సరైన ఎగ్జాంపుల్ ఏంటి అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏ గన్ రీకాయిల్స్ వెన్ బుల్లెట్ ఫైర్డ్ ఇన్. ఒక బుల్లెట్ దాని నుండి పేలినప్పుడు తుపాకీ వెనక్కి వెళ్తుంది. బుల్లెట్ ముందుకు వెళ్ళింది, అంతే మొమెంటంతో తుపాకీ వెనక్కి వచ్చింది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. కాబట్టి న్యూటన్స్ థర్డ్ లా చక్కటి ఎగ్జాంపుల్. మరి వీరింగ్ సీట్ బెల్ట్, కార్లో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది ఫస్ట్ లా. ఎందుకు? సడన్గా బ్రేక్ వేస్తే ముందుకు పడతాం కాబట్టి. నెక్స్ట్, యాక్సలరేషన్ ఆఫ్ రాకెట్ ఈజ్ డ్యూ టు ఫోర్స్ అప్లైడ్ నోన్ యాజ్ థ్రస్ట్ అన్నాడు. ఫోర్స్కి సంబంధించింది ఏంటి? సెకండ్ లా. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఏ రైడర్ ఆన్ అ రన్నింగ్ హార్స్ ఈజ్ థ్రోన్ ఫార్వర్డ్ వెన్ ద హార్స్ స్టాప్స్. గుర్రం మీద కూర్చున్న వ్యక్తి గుర్రం సడన్గా ఆగంగానే ముందుకు వెళ్తాడు. ఇది కూడా ఫస్ట్ లానే, ఇనర్షియాకి సంబంధించి. సో ఫస్ట్ ఇది థర్డ్ లా మన ఆన్సర్, సెకండ్ ఇది ఫస్ట్ లా, థర్డ్ ఇది సెకండ్ లా, అండ్ ఫోర్త్ ఇది కూడా ఫస్ట్ లానే. ఎగ్జాంపుల్ చూడంగానే అది ఏ లా, విచ్ లా అని మనం చెప్పగలగాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఫోర్స్ అనేది మనకు బాగా కనపడుతూ ఉంటే అది సెకండ్ లా, ఇనర్షియా కనపడుతూ ఉంటే అది ఫస్ట్ లా. వెరీ వెరీ ఇంపార్టెంట్.
తర్వాత 18th క్వశ్చన్, డాష్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ మెజర్ ఆఫ్ ది రేట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఫ్లో ఇన్ ఎలక్ట్రికల్ కండక్టర్. రేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్లో అన్నాడు, అంటే ఎలక్ట్రాన్ ఫ్లో. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఏమంటాం, కరెంట్. దాన్ని యాంపియర్లో కొలుస్తాం అనమాట. కరెంట్ ఈజ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మెజర్డ్ ఇన్ యాంపియర్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 19th క్వశ్చన్, ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాన్వెక్స్ లెన్స్ an ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ at 2f. 2f దగ్గర పెట్టినప్పుడు అన్నాడు కాన్వెక్స్ లెన్స్. ఇది ఎఫ్, ఇది 2f. లెక్క ప్రకారంగా ఇది సి దగ్గర పెట్టినట్టు అర్థం అనమాట, మిర్రర్ పక్షంగా ఇదే. కాబట్టి 2f దగ్గర పెడితే ఎలా ఉండిద్ది, ఇమేజ్ సేమ్గా ఉండిద్ది. సో మ్యాగ్నిఫైడ్ కాదు, డిమినిష్ కాదు, మ్యాగ్నిఫైడ్ కాదు, సేమ్ యాడ్ ఉంది. ఇదిగోండి, రియల్ ఇన్వర్ట్ సేమ్ సైజు. ఓకేనా, ఒక వస్తువును 2f వద్ద ఉంచినప్పుడు కుంభాకార కటకం ద్వారా ఏర్పడే చిత్రం. కుంభాకార కటకం అన్నాడు కాబట్టి కాన్వెక్స్ లెన్స్, కాబట్టి సేమ్ సైజు 2f దగ్గర పెట్టాం కాబట్టి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 20th క్వశ్చన్, ఏ లైట్ బల్బ్ హ్యాస్ పవర్ రేటింగ్ 60 watts. ఓకే, పవర్ ఈక్వల్ టు 60 watts. If it is operated for 5 hours, time equal to 5 hours. How much energy? నిన్న కూడా అడిగాడు ఇలాంటిది. ఎనర్జీ ఈక్వల్ టు, సో పవర్ ఇంటూ టైమ్. పవర్ అంటే 60 ఇంటూ 5, 300 వాట్ అవర్స్. ఓకే, 300 వాట్ అవర్స్ యాడ్ ఉంది, సో ఎక్కడా లేదు కదా. సో 300 వాట్ అవర్స్ ఇచ్చాడు. 300 వాట్స్ కాదు, 3 lakhs కూడా కాదు, జౌల్స్లోకి మార్చాలి. సో మనం మాట్లాడుకున్నాం కదా, 1 వాట్ అవర్ అంటే ఎంత, 3.6 ఇంటూ 10⁻³ జౌల్స్, లేదా 3600 జౌల్స్ అనమాట. 1 వాట్ అవర్ అంటే 3600 జౌల్స్. వాడేమడిగాడు, 300 వాట్ అవర్ అన్నాడు. సో వాట్ అవర్ ప్లేస్లో మనం 3600 పెట్టుకోవాలి. 300 ఇంటూ 3600, 36 మూళ్ళు 108, 2 సున్నాలు 2 సున్నాలు. ఇదన్నమాట ఆన్సర్ అవ్వాల్సింది. వాడేమిచ్చాడు, 3000 జౌల్స్ ఇచ్చాడు, కాదు. 3 lakhs జౌల్స్ ఇచ్చాడు, కాదు. సో అన్ని ఆప్షన్స్ తప్పే. కరెక్ట్ ఆన్సర్ ఇదే అనమాట. ఎందుకంటే 1 వాట్ అవర్ అంటే 3600 జౌల్స్, మనకి 300 వాట్ అవర్ వచ్చింది కదా, కాబట్టి 300 ఇంటూ 360 వేయాలి. నిన్నే చెప్పాను, 1 వాట్ అవర్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁻³ జౌల్స్. 1 కిలో వాట్ అవర్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁻6 జౌల్స్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకేమున్నాయి అన్నీ చెప్పాం కదా. ఇప్పుడు మీరు చెప్పండి, క్యాండిలాకి యూనిట్స్ ఏంటి? క్యాండిలా ఈజ్ యూనిట్ ఆఫ్, మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. క్యాండిలా మిమ్మల్ని అడుగుదామని నేను చెప్పలేదు. క్యాండిలా ఈజ్ ద యూనిట్ ఆఫ్ విచ్ పారామీటర్? ఏ పారామీటరో కంపల్సరీగా మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా, ఎందుకంటే నేను కంపల్సరీగా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే మీకు ఐడియా ఉండాలి కాబట్టి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మోల్. మోల్ దేనికి యూనిట్? అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ మోల్కి యూనిట్ అనమాట. ఓకేనా, మళ్ళీ స్టెరిడియన్లో ఎస్ ఉంది కదా, కాబట్టి సాలిడ్ యాంగిల్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే యూనిట్ కూడా మాట్లాడాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, అది మీకు చాలా ఉపయోగపడుద్ది. ఓకేనా, అక్కడ మనకి ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓకేనా, సామాన్యంగా ప్లేన్ యాంగిల్ ఉందనుకోండి, ప్లేన్ యాంగిల్ని రేడియన్లో కొలుస్తారు. మరి స్టెరిడియన్ కదా, సాలిడ్ యాంగిల్లో కొలుస్తారు. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే మోల్. మీరు క్యాండిలా దేనికి యూనిట్, ఏ పారామీటర్కి యూనిటో కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా, సో ఇదన్నమాట
మాక్ టెస్ట్ 2. సో మొత్తం 20 క్వశ్చన్స్ వచ్చినాయా? ఎస్, టోటల్గా 20 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇలాగే అన్ని మాక్ టెస్ట్లు కూడా వస్తూ ఉంటాయి, వాటిని చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. నేను టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కూడా తీసుకొస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఓకేనా, మంచి క్వశ్చన్స్ తీసుకొస్తూ ఉంటాం. మనకి ఎలాగైనా సరే వీ నీడ్ టు ఎక్స్పెక్ట్ ద పేపర్. మ్యాక్సిమం పేపర్ మనం మాట్లాడుకున్న క్వశ్చన్స్ నుంచే రావాలి. ఆ విధంగా మనం ప్లాన్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి కూడా అడుగుతున్నారు. దాంట్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో అవన్నీ రెడీ చేయడానికి టైం పట్టేది కదా. 40 క్వశ్చన్స్ తీసుకొని తెలుగులోకి మార్చి దాన్ని కూడా మేము ముందుకు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో చక్కగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.